రాజగురువింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ము కాసే రామోజీకి చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లెక్కాపత్రం లేకుండా విశాఖలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. 52 లక్షల నగదుతో పాటు 36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో రామోజీ ఆర్థిక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరం ద్వారకా నగర్లో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. స్కూటీపై 2 వ్యక్తులు సూట్ కేసుతో వెళుతుండగా పోలీసులు వారిని ఆపి తనిఖీ చేయగా 500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. పోలీసులు ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో డబ్బు సీజ్ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తూ ఉండడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులు టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లుగా భావిస్తున్నారు. 2022 డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్ ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడం లేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసివేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచుల్లో చిట్టి గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖ బ్రాంచ్లో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే 52 లక్షల నగదు రూపంలో వసూలు చేసినట్లుగా చెప్తున్నారు. నెలకు 5 కోట్లు 10 లక్షలు వసూలు చేస్తున్నట్లుగా ఒక్క రాష్ట్రంలోని 37 బ్రాంచీల ద్వారా నెలకు 188 కోట్ల 70 లక్షలు వసూలు చేస్తున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలో వసూలు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. అయితే చందాదారుల నుంచి డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులు ఎందుకు స్వీకరించడం లేదు, నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. మార్గదర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చెలామణిలో తేవడమే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతున్నట్లుగా స్పష్టమవుతోంది.